ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ఎస్తేరు గురించి, మొర్దెకై గురించి మనం ధ్యానం చేస్తాం. ఎస్తేరు గురించి, మొర్దెకై గురించి ధ్యానం చేస్తాం. ఎస్తేరు మనం అనుకున్నాం, నువ్వు నేను. మొర్దెకై యేసు ఏం చేశాడు? మొర్దెకై ఎస్తేరుకి ఏం చేశాడు? కుమార్తెగా స్వీకరించాడు. మనల్ని కూడా కుమారుగా స్వీకరించాడు. రెండవదిగా భద్రత, కాపుదల. మూడవదిగా పోషించాడు. నాలుగవదిగా పెంచాడు. ఐదవదిగా సమీపంలో ఉండి మన ఆలన పాలన చూసుకున్నాం. అందుకే దేవుని ఆరాధించాడు. మొర్దెకై ఎస్తేరుకి చేసిన ఆరాధనలో మొర్దెకై ఏమో యేసుక్రీస్తు, ఎస్తేరేమో నువ్వు లేదు. ఇప్పుడు బలవంతులలో రివర్స్. మొర్దెకై నువ్వు లేదు. మొర్దెకై ఎవరు చెప్పండి? మనం. మొర్దెకై ఎవరు? మనం. దేవుడు దేవుడే. దేవుడు మొర్దెకైని ఏ విధంగా గొప్ప చేశాడు. ఈరోజు నిన్ను కూడా మొర్దెకై ఏ విధంగా జీవించాడు, మనం కూడా మొర్దెకై లాగా జీవిస్తే దేవుడు మనల్ని కూడా గొప్ప చేస్తాడు. అక్కడ వచ్చిన చదివాం మనం ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం చక్కటి మాట. ఈ మొర్దెకైన వాడు అంతకంతకు గొప్పవాడవడు చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించింది. నిజంగా నెహెమ్యా కంటే ముందు రాయాలి ఎస్తేరు గ్రంథం. నెహెమ్యా కాలం ఎస్తేరు కాలం తర్వాత జరిగింది. ఎస్తేరు, మొర్దెకై, యూదులు, హామాను, తర్వాత రాజు, ఇవన్నీ నెహెమ్యా గారి కంటే ముందు జరిగింది. కానీ మరి పరిశుద్ధాత్మ దేవుడు నెహెమ్యా తర్వాత ఎస్తేరు గ్రంథాన్ని రాయించాడు. ఈ రాజు పేరు ఏం పేరంటే, ఎస్తేరు గ్రంథంలో ఉన్న రాజు పేరు చెప్పండి? ఆశ్వారోష్ రాజు. తెలుసు, మన కథ మొత్తం తెలుసా? మరోసారి చెబుతున్నాడు. ఆశ్వారోష్ 127 సంస్థానాలకు అధిపతి. ఒక మాట చెప్పాలంటే 127 దేశాలకి అధ్యక్షుడు. ఇప్పుడు ప్రజెంట్ గా ఆలోచిస్తే భారతదేశం, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, అమెరికా, అట్లా 127 దేశాలు అనుకోండి. ఈ 127 దేశాలకి గొప్పవాడు. అక్కడ రాయబడింది ఒకటే వచ్చిన అక్కడ ఎస్తేరు 1:1 చదవండి. ఆశ్చర్యలో జరిగిన చర్యల వ్యవహారములు హిందూ దేశములకు, కూష్ దేశములకు 127 సంస్థానాలను ఆశ్చర్యసు. హిందూ దేశం అంటే ఇండియా కూడా. బైబిల్లో ఇండియా పేరు కూడా రాయబడింది. ఇండియా అంటే హిందూ దేశం. బైబిల్లో ఈ సందర్భంలోనే హిందూ దేశం రాయబడింది. హిందూ దేశములకు, కూష్ దేశములకు 127 దేశాలకి అధ్యక్షుడు ఏలాడు. అందరూ పిలిచిందంట, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ పిలిచిందంట. మరి 127 దేశాలకు అధిపతాయా ఒక్కొక్క దేశంలో ఉన్న అధికారులని పిలుచుకున్నాం. ప్రధానమంత్రి మోడీ కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రులు పిలుచుకుంటాడు. అప్పుడప్పుడు పిలుచుకొని మీరేట చేయండి, మీరేట చేయండి, మీరేట చేయండి అని చెబుతాడు. అట్లనే 127 దేశాల అందరు అధిపతులను పిలిచాడు. పిలిచి వాళ్ళకి విందు చేశారు. విందు చేస్తుంటే భార్యను పిలిచి, రా నిన్ను నువ్వు కనపరుచుకో అన్నాడు. వాళ్ళందరికీ ఆస్తిపాస్తులు చూపించాడు. ఏం చూపించాడు? ఆస్తిపాస్తులు. మీ ఇంటికి వస్తే మీకున్న ఆస్తిని ఎంతసేపు చూపిస్తారు చెప్పండి? ఇగో మాకు 1 ఎకరం పొలం ఉంది, 1 ఇల్లు ఉంది, ఇగో మా బ్యాంకులో ఎంత డబ్బులు ఉన్నాయి, ఇగో మా పేరు మీద ఎంత ఉన్నాయి. ఎంతసేపు పట్టింది? ఒక అర్ధగంట పట్టిద్దా? చెప్పండి. అర్ధగంట కూడా పడదు, 10 నిమిషాలు కూడా పడదు. బ్యాంక్ బుక్ అవన్నీ చూపిస్తుంది. కానీ రాజుగారు తనకున్న ఆస్తులు చూపెట్టానికంట ఒక మాట ఉంది అక్కడ. ఎంతసేపు పట్టిందంటే చూద్దామండి. ఎన్నో వచ్చిన 4వ వచనం. అతడు తన మహిమ గల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహాచాశయ ఘనతలను, అత్యాశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినాలు కనపరుచుకున్నాడు. ఎన్ని దినాలు అంటే ఆయన ఆస్తిపాస్తులు చూపించడానికే 180 రోజులు పట్టింది. ఎన్ని రోజులు పట్టింది? మామూలు ఆస్తి కదా. 180 రోజులు ఆ పొలాలు, ఎకరాలు, లేకపోతే ఆస్తులు, మేడలు, మిద్దెలు అన్నీ చూపించారు. అవి చూపించడానికే ఎన్ని రోజులు పట్టిందంటే 180 రోజులు పట్టింది. అంత గొప్ప రాజు. ఆ గొప్ప రాజు అందరికి విందు చేసినప్పుడు భార్య వస్తే రామంటే వస్తే రాలా, లెక్క చేయడం. నేను మిగిలితే నేను రావట్లేదు. వెంటనే రాజుగారికి కోపం వచ్చి అబ్బా ఎంతమంది దేశాధిపతులు ఉంటే 127 మంది
మంది సంస్థానాధిపతులు ఉంటే వీళ్ళందరి ముందు నేను పిలిస్తే రాలేదా? నేను పిలిస్తే రాలేదా? నాకెంతో అవమానం. కొంతమంది అంటారు రాజుగారు ఇగో నువ్వు ఏదో ఒక శిక్ష అయ్యావు ఆమెకి, నువ్వు పిలిస్తే రాలా, నువ్వేమి శిక్ష అయిపోతే రేపొద్దున మా భార్యలో కూడా మా మాట వినరు. వాళ్ళందరూ చెబుతున్నారు. రాజుగారు అనుకుంటున్నా సరేలే రాలేదులే అని అనుకుంటే ఇవి వచ్చిన వాళ్ళు ఊకొంటాయా? ఇగో నువ్వు నీ భార్యని పిలిచినావు, రాణిగారిని పిలిచినావు రాలా, నువ్వు రాణిగారిని పిలిచినప్పుడు రాకపోతే ఇగో మా భార్యలో కూడా సంగతి తెలిసిందంటే రాజుగారి భార్య పెద్ద రాణి గారు రాకపోతే మేము ఎందుకు నీ మాట రాలేదు, మమ్మల్ని కూడా లెక్క చేయరు, ఏదో ఒకటి చెయ్యి అంటే ఈ రాజుగారు వస్తీని వదిలిపెట్టి చాడిపేశాడు. ఇగో మంచి అందమైన కన్యలను నేను పెళ్లి చేసుకుంటా, ఇక భార్యని నేను వదిలిపెట్టాలని చాడిపేస్తే అటువంటి సందర్భంలో ఎస్తేరుని అక్కడికి తీసుకొని పోవడం జరిగింది. అది అసలు కథ జరిగింది. ఎస్తేరుని రాజుగారి భార్యగా అలంకరించడానికి తీసుకొని పోయారు. చాలా మంది వచ్చారు. అందరూ రకరకాల దుస్తులు, రకరకాల ఫ్యాషన్లు, రకరకాల ఆభరణాలు. ఎస్తేరు మాత్రం ఇందాక చెప్పుకున్నాం, ఏగే అలంకరించిన అలంకారం తప్ప ఏది కోరుకోవాలి. సింపుల్ గా, సామాన్యంగా. అసలు ముఖం చూస్తేనే రాజుగారి కంట వెంటనే పెళ్లి చేసుకున్నాడు. దయాదాక్షిణ్యాలు కలిగి అంట. చెప్పండి, దేవుని బిడ్డల ముఖాలు చూస్తే ఒక వెలుగు కనపడు. వేరే వాళ్ళ ముఖాలు చూస్తే ఎంత అందంగా ఉన్నా, ఎంత ఆస్తున్నా చూడబుద్ధి కాదు, ముఖంలో ప్రశాంతత ఉండదు. దేవుని బిడ్డల ముఖాలు చూస్తే వెలుగు, దేవుని దయ, దేవుడే కనపడతారు వాళ్ళ ముఖాలు. నిజంగా ఎస్తేరులో దేవుడే కనపడ్డాడు. ఆ ముఖంలో అందంగా అలంకరించుకోకపోయినా, ఆభరణాలు లేకపోయినా, మంచి డ్రెస్సులు లేకపోయినా రాజుగారు ఆమెను చూసి దయ పొంది ఈ ఎస్తేరుని పెళ్లి చేసుకున్నారు. అటువంటి సందర్భంలో ఎస్తేరు యూదురాలు, వాళ్ళేమో వేరే జాతి వాళ్ళు. అటువంటి సందర్భంలో హామాను కోపం వచ్చింది. మొర్దెకై వస్తా ఉంటాడు, పోతా ఉంటాడు. మొర్దెకై ఏమో హామానికి నమస్కారం చేయడు. హామానికి కోపం వచ్చి అందరూ నమస్కారం చేస్తున్నారు, నువ్వు నాకు నమస్కారం చేయట్లేదు, ఊకోనని రాజుగారికి చెప్పి ఏదో ఒక వక్కతో ఒక తాకీ నేర్పిస్తాడు, ఒక ముద్ర. అంటే ఆ దేశంలో ఉన్న వాళ్ళు తప్ప ఇంకెవరు కూడా బ్రతకడానికి వీల్లేదు, అందరిని చంపాలి, అందరిని కూడా చంపాలి. అటువంటి పరిస్థితుల్లో మొర్దెకై ప్రార్థన చేస్తాడు. ఎస్తేరు దగ్గరకు వచ్చి, అమ్మా ఇగో రాజుగారి దగ్గర పోయి చెప్పుకుంటే ఎస్తేరు నాకు కుదిరితే పోతా, లేకపోతే లేదంటే అమ్మా నువ్వు కాకపోతే ఇంకొకరు పోతారు అని అంటే చివరికి రాజుగారికి తెలిసింది. రాజుగారు ఒకప్పుడు ఆపదలో ఉన్నప్పుడు మొర్దెకై కాపాడినప్పుడు రాజుగారు మేలు చేస్తే ఏం చేయాలంటే సన్మానం చేయాలంటాడు. ఆమానొచ్చేమో ఒక ఉరికాయ సిద్ధం చేసుకుంటాడు, సిద్ధం చేస్తాడు. మొర్దెకై ఎట్లయినా ఉరి తీయాలని సిద్ధం చేస్తా ఉంటాడు హామాను. మొర్దెకై నాకు నమస్కారం చేయట్లా, నాకు అంగట్లా, ఎట్లయినా రాజుగారు చెప్పి మొర్దెకై చంపాలనుకున్నాడు. నిజంగా చూస్తే ఒకరోజు హామాను వస్తాడు ఇంట్లోకి. ఎస్తేరు భోజనానికి పిలిచింది. రాజుగారు అంటాడు కదా, ఇగో పలానప్పుడు మొర్దెకై నాకు మేలు చేసింది కదా, మరి ఆ టైంలో ఏం సహాయం చేయలేదు కదా, ఇగో ఇప్పుడు మొర్దెకై గౌరవించు, సన్మానం అయిన హామానుకి చెబుతాడు. హామాను అనుకుందేమో ఒకటి, రాజుగారు చెప్పింది మొర్దెకైని సన్మానం చేయి. నిజంగా హామానేమో మొర్దెకైని చంపుదాం అనుకుంటాడు. వెంటనే రాజుగారి సంగతి తెలిసింది. ఇక హామాన్నే ఉరి చేయమన్నాడు. ఏం చేయమన్నాడు చెప్పండి? హామాన్నే ఉరి చేయమంటే హామానే ఏం చేస్తాడంటే ఎస్తేరు కాళ్ళ మీద పడి, అమ్మ క్షమించమ్మా, ఒకసారి క్షమించు, రాజుగారికి చెప్పు నాకు ఉరి శిక్ష చేయమని మాకని కాళ్ళ మీద పడుతుంటే అంతలోకి రాజుగారు వస్తారు. నా ఇంట్లోనే, నా మందిరంలోనే నా భార్యను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వెంటనే హామానికి శిక్ష వేస్తాడు. హామాన్ని ఉరి తీయడం జరిగింది. తర్వాత మొర్దెకైని ఊరేగించడం, గొప్పవాడిగా చేయడం, ఒక ప్రధానమంత్రిగా నియమించడం, బబులోను దేశంలో లేకపోతే ఆ ప్రాంతంలో, ఆ కూషు దేశంలో లేదా ప్రాంతాల 127 సంస్థలకి గొప్పవాడిగా అక్కడ చదువుకున్న మనం. మొర్దెకై గొప్పవాడిగా, ప్రధానమంత్రిగా, కీర్తి ప్రతిష్టలంతా సంస్థానం అంతా కూడా వ్యాపింపు చేశారు. గొప్పవాడిగా అందరి దృష్టిలో. ఈరోజు మొర్దెకై ఎందుకు గొప్పవాడయ్యాడు? ఇదంతా స్టోరీ చెప్పాను క్లుప్తంగా. అసలు మొర్దెకై ఎందుకు గొప్పవాడయ్యాడు? ఎందుకు మొర్దెకై యొక్క కీర్తి వ్యాపించింది? ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుడు మన ద్వారా ఘనత పొందాలి.
5 పనులు చూసుకొని మొర్దుకై లాగా నువ్వు నేను ఉందా సరి చేసుకుని మనలో చేయాలి. క్లుప్తంగా కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. రండి. మొర్దుకై రాజు ఎందుకు గొప్ప చేశాడు? మొర్దుకై నుంచి నువ్వు నేను ఏం నేర్చుకోవాలి? మొదటిగా ఎస్తేరు 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఎస్తేరు గ్రంథం 3:4 ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయాను కనుక స్థిరపడలో లేదో చూద్దామని దాని హామానులకు తెలిపి అనగా అతడు నేను యూదులను కనుక ఆ పని చేయనాలని వారితో చెప్పి యూదులను కనుక నేను ఆ పని చేయను. ఏ పని? దండం పెట్టే పని, నమస్కారం చేసే పని. రోజు వచ్చినప్పుడు పోయినప్పుడు హామాను అక్కడ నిలబడతాడు, అందరూ నమస్కారం పెట్టాలి. మొర్దుకై మాత్రం ఏం చేయాల? నమస్కారం పెట్టాలి. హామాను కోపం వచ్చింది, పెట్టాల్సిందే నమస్కారం పెట్టు. నువ్వెంత మా దేశంలోకి వచ్చావు, నువ్వు నమస్కారం పెట్టాలి, లేకపోతే ఒప్పుకోదు. హామాను మాత్రం ఏమంటున్నాడు? మొర్దుకై ఏమంటున్నాడు చూడండి. అతడు నేను యూదులను కనుక ఆ పని చేయగలనని వారితో చెప్పి ఆ పని నేను చేయను. దేవుని కొరకు రోషంగా నిలబడ్డాడు. చెప్పండి, దేవుని కొరకు రోషం, పౌరుషంగా. ఇక నేను అట్లా చేయను. ఒకసారి మన జీవితంలో కూడా దేవుని కొరకు రోషంగా నిలబడాలి. నువ్వైనా కొన్ని సైతాను పనులు చేపిస్తా ఉంటది, సైతాను తొందర పెడతా ఉంటది. అటు చేయి ఇటు చేయి, ఇక అటు మాట్లాడు చెప్పాలి. నేను యూదుని, నేను క్రైస్తవుని, నేను అట్లా మాట్లాడను, ఇక నేను అట్లా చేయను. నేను దేవుని కొరకు రోషంగా నిలబడతా. ఒకసారి సాడింపేశాడు రాజు గారు. ఏమని? ఎవరు కూడా నాకు తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదు. ఒక ఆయన దొంగతనంగా ప్రార్థన చేశాడు. ఎవరైనా యెరూషలేము మేడలోకి కిటికీలు కలిసి ప్రార్థన చేశాడు. ఎవరైనా? దానియేలు. రాజు ఆజ్ఞ ఉన్న చాటింపేశాడు. రాజుకు తప్ప ఎవరికి మొరపెట్టిన సింహాల బోనులు వేస్తాం. సింహాల బోను ఏమైనా చేసిందా దానియేలు? సింహాల బోనులు వేస్తాడని భయపడి దానియేలు ఏమన్నా ప్రార్థన చేయకుండా ఉన్నాడా? లేదు. ఇంకా ఎక్కువగా దేవునికి మొరపెట్టాడు. దేవుని కొరకు రోషంగా. ఇగో రాజు నెబుకద్నెజరు సాటింపేశాడు. ఏమని? ఇగో ఇక్కడ ఒక బొమ్మ ఉంది, అందరూ వచ్చి బొమ్మకి సాష్టాంగపడండి, నమస్కారం చేయండి. అందరూ వస్తున్నారు పోతున్నారు. ఒక ముగ్గురు మాత్రం దండం పెట్టట్లా, నమస్కారం చేయండి. ఎవరాళ్ళు చెప్పాలి, తెలుసుకోవాలి. షడ్రకు, మెషకు, అబేద్నెగో. రాజా, ఇగో ఈ బొమ్మకి దండం పెట్టాల్సిన పని లేదు, ఈ బొమ్మకు మొక్కాల్సిన పని లేదు మాకు. ఎందుకంటే రాజు అన్నాడు, పిచ్చోళ్ళారా, దండం పెట్టి పోండిరా, ఏం కాదు పోండి, నేను చూసుకుంటాను, మిమ్మల్ని ఎవరు ఏమన్నా. ఇలా ఉన్నారు కదా, మేము మొక్కాల్సిన పని మాకు లేదు. అరే దండం పెట్టకపోతే మొక్కకపోతే అగ్నిగుండంలో ఎత్తరా మిమ్మల్ని వేసుకో. నీకు సమాధానం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. నువ్వు అగ్నిగుండంలో వేసుకో, సంపు లేకపోతే ఇంకేమన్నా చేయి. మేము ఈ ప్రతిమకి మొక్కి నమస్కారము చెయ్యం. ఈ అగ్నిగుండం నుంచి మా దేవుడు కాపాడుతాడు. కాపాడకపోయినా దండం పెట్ట. అది దేవుని కొరకు జీవించడం అంటే, దేవుని కొరకు పౌరుషంగా జీవించడం అంటే. ఈరోజు మనం నేర్చుకోవాలి. మొదటిగా మొర్దుకై చూస్తే నేను క్రైస్తవుని, ఇగో నేను అట్లా చెయ్యను, నేను అట్లా రాను, నేను అట్లా తినను, నేను అక్కడికి వెళ్ళను. అది దేవునికి వ్యతిరేకమైన స్థలం, అది దేవునికి ఇష్టమైన ప్రదేశం, అది దేవుడు ఇష్టపడి అట్లా చేస్తే ఈరోజు నువ్వు నేను ఆ విధంగా పౌరుషంగా జీవించాలి. మొర్దుకై యొక్క మొదటి లక్షణం రోషము కలిగిన జీవితం. అన్నిటికీ తగ్గుతాం. ఒకసారి అన్నిటికీ తగ్గుతాం, ఆచారాలకు తగ్గుతాం, లేకపోతే ఇంకెవరైనా ఏదైనా చెప్తే చేస్తాం, నిమ్మకాయలు అంటాం, లేకపోతే తాళ్ళు అంటాం, తాయెత్తులు అంటాం, లేకపోతే ఏదో కులాచారం అంటాం, మతాచారం అంటాం, మేము ఎట్లే చేయాలంటాం, కొబ్బరికాయలు అంటాం, మామిడి ఆకులు అంటాం,
లేకపోతే రకరకాల పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ రకరకాల విషయాల్లో అన్నిటికీ లోబడి సరే మీ ఇష్టంలో ఎన్నో కట్ట చేయలేదు ఇక చెప్పాక అన్న వాళ్ళు ఊరుకోవట్లేదన్నా లేకపోతే వీళ్ళు ఊరుకోవట్లేదన్నా. ఈరోజు దేవుని కొరకు రోషమైన జీవితం ఎక్కడ చేస్తున్నావు? దేవుని కొరకు రోషం కలిగి, దేవుని కొరకు పౌరుషం కలిగి ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడే నువ్వు గొప్పవాడిగా పరలోక రాజ్యంలో చేరతావు. లేకపోతే హామానికైతే, లేకపోతే హామాని పరిస్థితే. ఈరోజు నువ్వైనా నేనైనా రోషం కలిగి ఏ విషయంలో అయినా మా స్కూల్లో ఒక చిన్న అబ్బాయి ఒకటో తరగతుడు, వాడు చాలా చిన్నగా ఉంటాడు, ముద్దుగా ఉన్నాడు. వాడు సినిమాల ప్రభావం, టీవీ ప్రభావం. ఏమన్నాడు? చెయ్యి లాగబెట్టి ఏమన్నాడు? తగ్గేదే లేదా. ఏమన్నాడు చెప్పండి? డైలాగ్ ఈ మధ్య బాగా పాపులర్ అయింది డైలాగ్. తగ్గేదే. వాడు ఎంత? ఒకటో తరగతి వాడు తగ్గేదే లేదా అంటే సరే వాడు ఏదో డైలాగ్ ఉంటుంది. ఈరోజు మనం కూడా మన జీవితాల్లో దేవుని విషయంలో ఏమన్నా చెప్పండి తగ్గవసరం. మేము మా పౌరుషం రోషంగా ఉంటాం. ఇగో నువ్వు విగ్రహాలకు పెట్టింది లేదు కదా, అక్కడికి రమ్మంటే అక్కడికి రావు, ఇక్కడ ఇచ్చేయమంటే చెయ్యం, ఆచరణలు ఆచరించమంటే ఆచరించం. ఇగో మేము దేవుని బడిలో మందులోకి వెళ్తాం, ఆరాధిస్తాం, పాటలు పాడతాం, ప్రతి ఆదివారం దేవుని బడిలో చేయేస్తాం. మాకు పౌరుషం ఉంది, మాకు రోషం ఉందని ధైర్యంగా నిలబడే వ్యక్తిగా నువ్వు నేను ఉండాలి. అది మొర్దెకై నుంచి నేర్చుకోవాలి. రెండోగా చూద్దామండి. రెండోదిగా ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ఎస్తేరు 2:21. ఆ దినముల్లో మొర్దెకై రాజగుమ్మలో కూర్చునేడుగా రాజు యొక్క ఇద్దరు షండలైన బిగ్తాను, తెరెషు ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషు చప్పుడుగా ఆలోచించుకుని ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున రాణి ఎస్తేరుతో చెప్పాను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరంట రాజులకు దాన్ని తెలియజేసాను. చూడండి, ఇక్కడ రాజుగారు అంటే ఒక ఇద్దరు భటులు పెట్టుకున్నాడు. చెప్పండి, రాజుగారు ఎవరు పెట్టుకోండు? ఒక ఇద్దరు భటులు పెట్టుకోండు. అరే బాడీ గార్డులుగా ఉండండి రా మీరు. ఎవరెవరిని అక్కడ రాయబడి వాళ్ళ పేర్లు కూడా బిగ్తా, తెరెషు ద్వారపాలకుడు. మరి వాళ్ళకి రాజుగారి మీద ఏం కోపం వచ్చిందో ఏం చేసిందో తెలియదు, కానీ రాజుగారిని చంపుదాం అనుకున్నారు. ఎవరుకున్నారు చెప్పండి? ఎవరు బయట కాదు, శత్రువులు కాదు, ద్వారపాలకులు, బాడీ గార్డులే రాజుగారిని చంపుదాం అనుకున్నారు. ఆ సంగతి మొర్దెకైకి తెలిసి మొర్దెకై ఏం చేసిండు? ఎస్తేరుకి చెప్పింది. ఎస్తేరు ఏం చేసింది? రాజుగారికి చెప్పింది. రాజుగారు ఇవి ఇట్లా మీ ద్వారపాలకులు నిన్ను చంపుదామని చూస్తున్నారు. అమ్మ నీకెక్కడ తెలిసింది? వాళ్ళు నమ్మకమైన వాళ్ళు, మనుషులుగా నేను వాళ్ళు పెట్టుకున్నాగా. నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, అటు చేయవాళ్ళు. ఎస్తేరు అయ్యా నేను నిజమే చెప్తున్నాను, మొర్దెకై చెప్పిండు ఈ సంగతి. నిజంగా అంటే మొర్దెకై మేలు చేసిండు. మొర్దెకై ఏం చేసిండు? ఎవరికి? రాజుగారి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండానే, రాజుగారు నాకు అది చేస్తారని అనుకోకుండానే రాజుగారిని కాపాడాడు, మేలు చేశాడు. అంటే లాభం ఆశించకుండా ఇగో నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను చంపే వాళ్ళు కనిపెడతా, నేను చంపే వాళ్ళు ఎవరెవరో చెప్తా, నాకు అది చెప్తే వాళ్ళ గురించి చెప్తా. ప్రతిఫలం ఆశించాల. ఏం ఆశించకుండా రాజుగారి ప్రాణాన్ని రక్షించాడు, కాపాడాడు. ఈరోజు మొర్దెకై ప్రతిఫలం ఆశించకుండా మేలు చేసేవాడిగా ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా మేలు చేసే వాళ్ళగా ఉండాలి. క్రైస్తవ బిడ్డలు, క్రైస్తవులు దేని గుర్తుంటే మేలు చేసేవారు. ఒక ఆయన అన్నాడు కదా, మదర్ తెరెసా గారి గురించి అప్పుడు చెప్పుకుంటూ, మదర్ తెరెసా అవి చేస్తుంది, ఈ చేస్తుంది, అనాథాలకి, కుంటోళ్ళకి, గుడ్డోళ్ళకి, కుష్టి వ్యాధులకి, చీము తోడటం, రక్తం దారితే దగ్గర కూర్చోబెట్టి కుష్టి వ్యాధులను చూస్తే మనం అయితే అసహించుకుంటాం. మదర్ తెరెసా అయితే దగ్గర పోయి గుడ్డబెట్టి తుడిచి పేదలకు పరిచయం చేస్తే ఆయన అన్నాడు కదా, మదర్ తెరెసా అట్లా చేస్తుందంటే మదర్ తెరెసా గొప్పది కాదు, మదర్ తెరెసా నమ్ముకున్న యేసుక్రీస్తు యొక్క గొప్పది. ఇగో క్రైస్తవులు మేలు చేసేవాళ్ళే కానీ కీడు చేసేవాళ్ళు కాదు.
పరిస్థితిలో ఉండాలి. మన గురించి చెప్పుకున్నప్పుడు ఇగో పలానాళ్ళు మేలు చేసే వాళ్ళు కానీ కీడు చేసే వాళ్ళ కీడు చేసిన వాళ్ళకి ఆపద ఇచ్చిన వాళ్ళకి ఇబ్బంది చూసి చేసిన ఇగో వాళ్ళు మన జోలికి రారు, మమ్మల్ని ఏమంటారు, మమ్మల్ని కీడుకి ప్రతి కీడు చేయరు. నిజంగా బుద్ధిగా ఆ రోజు తెలియకుండానే కాపాడాడు రాజుగారు. తర్వాత రాజుగారు ఆ సంగతి తెలుసుకొని హామానుని ఉరికమ్మానికి ఎక్కించి బుద్ధికైని ప్రధానమంత్రిగా చేశారు. అనుకోలే ప్రధానమంత్రి చేస్తాడు అనుకోకుండానే కాపాడాడు. ఈరోజు మన జీవితంలో కూడా చదువుతున్న మాట యాకోబు 4:17. యాకోబు మొత్తగా యొక్క 2 లక్షణం మేలు చేసే లక్షణం. ఈ లక్షణాన్ని మనం కూడా కలిగి ఉన్నాం. 4:17 యాకోబు 2:12. కాబట్టి మేలైనది చేయగలిగి అలాగూ చేయని వారికి పాపము కలుగు. మేలైనది చేయగలిగి కూడా నువ్వు మేలు చేయట్లేదంటే నీ మీదకి పాపం వచ్చింది, నీ మీదకి శాపం వచ్చింది. నేనే మాట కాదు, బైబిల్ చెప్పే మాట. మేలైనది చేయగలిగి అలాగూ చేయకపోతే పాపం. ఈరోజు మొత్తుకైలాగా మేలు చేసేవాళ్ళగా ఉండాలి, మేలు చేసేవాళ్ళగా. చిన్నప్పుడు చదువుకున్న కథ వాడు గుర్తుపోతాం. క్షేమ పౌరు గుర్తుందా కన్నా చదువుకునే పిల్లలకి? చెట్టు మీద పావురం ఉందంట, ఆ చెట్టు కింద చిన్న కాలువ పోతుందంట. క్షేమ అనుకోకుండా పెద్ద గండు చేమ ఉంటుంది, అనుకోకుండా కాలంలో పడింది. కాలంలో పడితే నెలలో పడితే మరి పాప ఏంటి పరిస్థితి? చనిపోవడం. అటువంటి స్థితిలో పైన పావురం చూసిందంట చేమని. ఏం చేసింది చెప్పండి? ఒక ఆకు వేసింది. చదువుకున్నాను చిన్నప్పుడు, అందుకనే గుర్తు. ఆకేసరికి చేమ ఏమైంది? ఆకు మీదకి వచ్చి ప్రాణాన్ని కాపాడుకుంది. ప్రాణాన్ని పావురం చెత్త చచ్చింది నాకెందుకు అనుకోవాలి. మనమైతే ఏం చేస్తాం? దాన్ని కొద్దిగా గుచ్చి చంపుతాం, బాగా మునగతాయి ముంచుతాం. కానీ పావురం చచ్చిపోతుంది అని ఒక ఆకుని పైన చూపించి నేలలోకి వేసింది. ఆ చేమ ఆకు మీదకి వచ్చింది. ఇంకొక రోజు ఏం జరిగింది? ఒక వేటగాడు వచ్చాడు బాణం పట్టుకొని చెట్టు దగ్గరకు వచ్చి ఆ పావురానికి గురి చూశాడు. పావురానికి భలే ఉంది, చక్కగా కొవ్వు ఉంది పావురం, దీన్ని ఎట్టైనా కాల్చుకొని తినాలి. గురి చూశాడు. గురి చూసి పావురాన్ని కాల్చే లోపలనే, పావురం మీద బాణం వేసే లోపలనే ఆ చేమ వచ్చి ఏం చేసింది? వాడి కాలుని కుట్టింది. కాలు కూడా జరిగింది. వాడు అబ్బా అనేట్టు వేసరికి గురి తప్పింది, పావురం ఎగిరిపోయింది. అంటే పావురం అనుకోవాలి చేమ నాకు మేలు చేసింది అనుకుందా? అనుకోకుండానే చేమను రక్షించింది. అనుకోకుండానే చేమ కూడా పావురాన్ని. ఈరోజు మన జీవితంలో కూడా, నీ జీవితంలో, నా జీవితంలో కూడా మేలు చేసే వాళ్ళగా ఉండాలి. నువ్వు ఏదైతే మేలు చేస్తావో దానికి డబల్ నీ జీవితంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అంతకంటే రెట్టింపు మేలు, రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు ఘనత. నువ్వు ఏదైతే చేస్తావో, ఏ మేలైతే చేస్తావో అంతగా రెట్టింపుగా దేవుడు నీకు మేలు అనుగ్రహిస్తాడు. వృత్తికైలాగా మేలు చేసే వాళ్ళగా ఉండాలి. మూడోదిగా చూద్దానండి. మూడోదిగా ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఎస్తేరు 3:8. అంతటా హామాను ఆశ్వరోస్తో చెప్పినది ఏమనగా, అన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలు గైకొని వారు కారు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఎవరు చెప్తున్నారు? హామాను చెబుతుండు. హామాను వేరే వాడు చెబుతుండు, శత్రువు చెబుతుండు. ఏమని? అయ్యా రాజుగారు ఇక్కడున్న అందరిలో కంటే ఒక జాతులు వేరుగా ఉన్నారయ్యా. ఇక్కడున్న అందరి వాళ్ళ కంటే ఒక ఇంటోళ్ళు వేరుగా ఉన్నారయ్యా. ఇంకో పలానా వ్యక్తి మనలో కావట్లేదయ్యా. పలానా వ్యక్తులు ఆరాధనకు పోతున్నారయ్యా. ఇగో ఆ జాతి ప్రత్యేకంగా ఉందయ్యా. ఎవరు చెప్పేది? శత్రువు చెప్పేది. ఎవరు చెప్పండి? ఈరోజు నువ్వైనా నేనైనా మనమైనా మరి శత్రువు చేత ఆ విధంగా చెప్పగలుగుతున్నాడు. ఆ శత్రువు మన మీద, మన గురించి అయ్యో వాళ్ళు ప్రార్థనకు పోతారు, అయ్యో ఆదివారం వస్తే వాళ్ళందరిలాగా పనులకు పోరు, ఆదివారం వస్తే ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి అనారోగ్యం వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా మందిరాన్ని విడిచిపెట్టదు.
చెప్తున్నారా? మనం ఏదైనా పనికి పోయి అనుకోండి, ఆదివారం ఏం చేయాలో ప్రార్థన ఉందిగా, ప్రార్థన పోకుండా పనికి వచ్చింది ఏంటంటే ఎప్పుడు పోయే ప్రార్థనగా, ఈ ఒక్క వారం పని డబ్బులు తక్కువైంది, కొద్దిగా ఇబ్బంది ఉంది, అందుకనే పనికి వచ్చాను చెప్తున్నామా? ఏందమ్మా ప్రార్థన రావా? 1000 రూపాయలు కూలి అంటే 1000 రూపాయలు కాదు, 2000 ఇచ్చినా నేను రాను, ఆదివారం దేవుని మందిరాన్ని అగ్గొట్టను అని చెప్పగలుగుతున్నావా? ఏ రకంగా జీవిస్తున్నావు ఈరోజు? శత్రువు కూడా ఏముంది అక్కడ? అన్నిటి జనులు ఒక జాతి వారు చెడు ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు ఎట్లా ఉన్నాయి? వేరుగా ఉన్నాయి. ఈరోజు నువ్వు నేను కూడా వేరుగా జీవించాలి, ప్రత్యేకంగా జీవించాలి. మన ఇంటి పక్కనే, మన బజార్లోనే, మన గ్రామంలోనే దేవునికి వ్యతిరేకస్తులు ఉంటున్నారు. వాళ్ళు ఒకలాగా చేస్తున్నారు. మన ఇంట్లోనే, మన బంధువుల్లోనే వాళ్ళు ఒకలాగా చేస్తున్నారు, భర్తలాగా భార్యకులాగా. మరి నువ్వెట్లా? అబ్బో భర్త చెప్పి మాట్లాడిపోతే ఎట్లా? మరి భర్తకు లోబడి మందిరాన్ని అక్కొట్టి ఇష్టం వచ్చిన జీవితం జీవిస్తున్నావా? నాకు భర్తతో చెప్పి నన్ను మాత్రం ఆదివారం నాకు సమయం లేదు, మిగిలిన రోజులు నువ్వెంట చెప్తే అట్టంట, మిగిలిన రోజులు నువ్వేం చేయమంటే చేస్తా. ఎవరితో అయినా, భర్త కాదు, భార్య కాదు, పక్కన ఎవరైనా, బంధువులైనా, మన గృహాల్లో చావు సంభవించినా సరే మనం గుర్తుపెట్టుకోవాలి. మన గృహాల్లో ఎంత కష్టం వచ్చినా సరే నేను ఎల్లప్పుడూ ఇందాక చక్కగా పాడుతూ పాట, ఎవరొస్తారు చక్కగా పాటలు పాడాలి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతింతును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును, అంతా నా మంచికే, అంతా నా మేలుకే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుటమానను. చెప్పగలుగుతున్నావు ఈ మాటలు? కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఎన్నో శోధనలు వచ్చినా, కృతిపోయినా, ఎన్నో బాధలు, సమస్యలు మన జీవితంలో నా అని అనుకున్న వాళ్ళే దూరమైపోయినా, ఆరోగ్యం క్షీణించిన, నా పరిస్థితి వేరు. సకల జనులందరికీ వారందరి మార్గాలు కాదు. ఎప్పుడైతే రక్షణ పొందామో అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో చక్కటి మాట ఉంటుంది, మూర్ఖులకు ఈ తరము వారికి వేరే జీవించు. మూర్ఖులు ఈ తరం వారు ఎటువంటి వాళ్ళంటే మూర్ఖులు. నిన్ను ప్రత్యేకపరచుకో, నిన్ను సిద్ధపరచుకో, నిన్ను దేవునికి అర్పించుకో. మూర్ఖులకు ఈ తరం వారికి అది అనుభవం. ఏదో వేషధారణ జీవితం కాదు, ఏదో బైబిల్ పట్టుకుని ప్రార్థనకు రావడం కాదు, లేదా ఏదో కానుకలేయడం కాదు. దేవుడికి నిన్ను నువ్వే హృదయాన్ని దేవుడికి అర్పించుకో, దేవుడికి సమర్పించుకోవాలి. ప్రత్యేకమైన జీవితం. 3వ లక్షణం ముద్దుకాయ చెప్పండి. ఎటువంటి లక్షణం? ప్రత్యేకమైన జీవితం. ప్రత్యేకమైన జీవితం. ఆ మధ్య మా క్లాస్ వాళ్ళు అందరూ ఏం చేశారంటే గెట్ టుగెదర్ పెట్టారు. తెలిసేవాళ్ళు గెట్ టుగెదర్ అంటే అందరూ కూడా పార్టీ చేసుకోవడం. ఓ దగ్గర హై స్కూల్లో చదువుకున్న మా 10th క్లాస్ బ్యాచ్, ఆ హై స్కూల్లో ముందు ఒక విగ్రహం ఉండదు, ఒక విగ్రహం ఇప్పటికీ కూడా ఉండదు, మా బ్యాచ్ ఇచ్చిందే హై స్కూల్లో. దాని వరకు డబ్బులు వేసుకున్నారు, దానికి ఒక తలా ఒక 5,000 వేసుకున్నారు. నన్ను అడిగారు దేనికి అన్నా. దేనికి అంటే ఇంకో విగ్రహం చేపిస్తాను, మన బ్యాచ్ పేరు మీద మన పేర్లన్నీ కూడా అక్కడ ఉంటాయి. నేనన్నా అటువంటి విగ్రహాలకి నేను డబ్బులు ఇయ్యను. ఎప్పుడు 6 సంవత్సరాల కింద జరిగిన సంగతి ఇది, ఇప్పుడు కాదు. 6 years బ్యాక్. అప్పుడే పరిచయంలో కొత్తగా పరిచయం చేస్తున్నాను నేను. అప్పుడు పరిచయంలో సాగుతున్నాం. ఒక తీర్మానం తీసుకుని దేవుడి కొరకు సాధనగా వచ్చాం. నా మనసు గర్దించింది, అటు చేయొద్దు. 5,000 తక్కువేం కాదు. అందరు ఇచ్చారు, 80 మంది దాకా ఇచ్చారు. 5,000 ఇవ్వమంటే ఇలా, అరే 5,000 ఇవ్వకపోతే అయిపోయినా కానీ గట్టిగా మంచి పార్టీ ఉండదు రారా అన్నారు. సరే అని పోయాను, డబ్బులు లేదు. చెప్పా నేను క్రైస్తవుని, నేను సేవ చేస్తున్నా, ఇక నేను ఎటువంటి వాటిలో పాల్గొనను. సరే రమ్మన్నారు కాబట్టి అందరూ బ్యాచ్ కలుసుకుంటాం కాబట్టి, ఎక్కడెక్కడ ఉన్నాం, చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం, ఇప్పుడో కలుసుకుంటున్నాం కాబట్టి అందరూ చూడటానికి వస్తారని పోయాను.
పోయిన తర్వాత అందరూ దగ్గర గర్ల్స్ 40 మంది అమ్మాయిలు, అంటే అమ్మాయిలు కాదు, అందరూ తల్లులే, అందరూ తల్లులే, అంటే మా బ్యాచ్ కాబట్టి చెప్పుకోండి, మా వయసు అందరూ, మా క్లాసు అందరూ 80 మంది కూడుకొని మంచి మంచి విందులు 5,000 వేసుకున్నారు, విందుకేమో 2,000, ఒక్కొక్కరు 2,000 వేసుకున్నారు. సరే నేను 2,000 ఇచ్చాను, పార్టీ కాబట్టి 2,000 ఇచ్చాను. ఆడిపోయిన తర్వాత ఎట్లా ఉందండి పరిస్థితి? డీజే బాక్స్ ఎగరటం, తినటం, తాగటం. పోయి కాసేపు కూర్చున్నా, చెప్పా, అయ్యా డబ్బులు అయితే ఇచ్చా కానీ నేనైతే ఈ విధిలో పాల్గొనను, ఎందుకంటే నేను పరిచయం చేస్తాను, నేను సేవ చేస్తాను. ఈ ఒక్కరోజేగా మాకోసం ఇంకొద్దిగా దారు, ఇగో ఇచ్చేయి అచ్చేయి, ఎన్నో బలవంతం చేశారు ఎంతోమంది. నేను ఒకటే చెప్పాను, మీ పరిస్థితి వేరు, నా పరిస్థితి. నేను దేవుని నమ్ముకున్నా, మీరు ఏమన్నా అనుకోండి, అవసరమైతే వెళ్ళమంటే వెళ్తా, అంతేగాని దాంట్లో పాల్గొనమని నన్ను ఒత్తిడి చేయొద్దు. ఇగో తిందాం తాగుదాం రండి, ఎంత ఎంజాయ్మెంట్. ఈరోజు నిజంగా ఆ రోజు ధైర్యంగా చెప్పగలిగా, నేను ప్రత్యేకమైన జీవితం జీవించడానికి నిర్ణయించుకో. అందరూ పిచ్చోళ్ళు లాగా అందరూ ఇదే మాట అన్నారు, అరే నీ అంత చెక్కలోడు ఎవరు లేరురా, నీ అంత పిచ్చోడు ఎవరు లేరురా. మనుషుల్ని సంతోషపెట్టడం కాదు, ఎవరిని సంతోషపెట్టాలి చెప్పండి, అందరూ చెప్పండి. దేవుని సంతోషం మన మాట ద్వారా, మన చూపు ద్వారా, మన తలంపు ద్వారా, దేవుని కొరకు భవిష్యత్తుగా, దేవుని కొరకు రోషంగా, ఇదిగో నేను దేవుని పడిన నేను అట్లా చేయను. అందరూ ఒకటే చెప్పుకున్నారు. శిరీష్ అని డాక్టర్, మర్చిపోయి ఇప్పటికే ఉంటాడు అక్కడ మెయిన్ సెంటర్లో ఒక హాస్పిటల్ ఉంటుంది. ఆయన భార్య కూడా డాక్టరే, ఇక్కడ మెడికల్ షాప్ ఉంది, డాక్టర్గా చేస్తారు. శిరీష్ నేను బాగా బెస్ట్ ఫ్రెండ్స్. వాడు ఒకటే మాట్లాడాడు చివరికి, శిరీష్ ఒకటే మాట్లాడు, ఏమన్నాడంటే, అరే హెన్రీని ఎవరు ఒత్తిడి చేయొద్దు, ఎవరు అడగొద్దు, ఎందుకంటే ఒక తీర్మానం తీసుకోండి, మనం ఎవరు కూడా అడగొద్దు, ఉన్నసేపు పోయేట్టుకోద్దు అని చెప్పేసరికి అందరూ కూడా ఇక నన్ను అడగడం మానేస్తే విందు చేయడానికి కూడా బాగుండేది నిజంగా చెప్పాలంటే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన జీవితంలో ఫంక్షన్లకు పోతాం, పెళ్ళిళ్ళకు పోతాం, లేకపోతే ఇంకా కార్యాలకు పోతాం, లేకపోతే ఇంకేదైనా పరిస్థితుల్లోకి పోతాం. ఎక్కడ ఉన్నా ఎవరిని కనపరచాలి? చాలా కష్టం ఈ పని చేయడం. చెప్పే అంత తేలిక కాదు, చెప్పడానికి చెప్తూ తేలిక కాదు. మా నాన్న అనుకుంటారు, మా అమ్మ అనుకుంటుంది, మా బంధువులు ఏమనుకుంటారు, ఇంకో మా చుట్టాలు ఏమనుకుంటారు. సరే కొద్దిగా ప్రార్థన చేసుకుంటున్నాంలే, దేవునికి క్షమాపణ అడుగుదాంలే. ఇరుకు మార్గమున ప్రవేశించడానికి సిద్ధపడాలి. ఇరుకు మార్గం, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, సూటిపడి మాటలు, నిందలు, అవమానాలు, అయినా ఆ మార్గం తుదకి పరలోకానికి చేర్చింది. ఇంకే మార్గం పోవద్దట? విశాల మార్గాన పోవద్దు. విశాల మార్గం తినొచ్చు, తాగొచ్చు, తిరగొచ్చు, ఎగరొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇది ఆ మార్గం తుదకు నరకానికి దారి చూపించింది. జాగ్రత్త. నీ మార్గం ఎట్లా ఉంది? నీ జీవితం ఎట్లా ఉంది? మొర్దెకై ప్రత్యేకమైన జీవితం. మొర్దెకై కాదు, మొర్దెకై జాతి, యూదుల జాతి, మనమే కాదు, మన కుటుంబాలు, మన పిల్లలు కూడా. 4వ చూద్దామండి. 4వ వేస్తే 4:1 క్లుప్తంగా ముగించుకున్న సమయం అయిపోయింది. జరిగేదంతా తెలియగానే మొర్దెకై తలపై తల చెప్పుకొని, గోనె బట్టలు వేసుకొని, బూడిద పోసుకొని, పట్టణ మధ్యకు బయలుదేరి మహాశోకంతో రోదనం చేసి రాజు గుమ్మం ఎదుటికి వచ్చాను. గోనె కట్టుకున్నవాడు రాజును ప్రవేశించకూడదు, ఆజ్ఞ కలదు. అయినా కానీ ఆ ఏడుపులో గుడి వచ్చి ఉంటుంది. మహాదుఃఖములను, ఏడుపులను, రోదనలను, ఉపవాసంతో మునిగారు. ఉపవాసంతో మొర్దెకై జాతి ఉపవాసం ఉండే, బట్టలు చెప్పుకొని ప్రార్థన చేశారు. 4 లక్షల మొర్దెకైకి ఉన్న గొప్ప లక్షణం ప్రార్థించే అనుభవం. చెప్పండి, ఏ అనుభవం? ఒకటోది మొర్దెకై లక్షణాలు చెప్పండి. ఒకటోది దేవుని కొరకు రోషం కలిగి జీవించు. రెండోది మేలు చేయి. ప్రతిఫలం ఆశించకుండా మేలు చేయి. దేవుడు నీకు అంతకంటే ఎక్కువగా మేలు చేస్తాడు. మూడవది ప్రత్యేకమైన జనం. 4వది ప్రార్థన. మన జీవితం
కుదరదులే ప్రార్థన చేయటానికి, నాకు ఇబ్బంది ఉందిలే, నేను అంత దూరం ఏం పోతానే అనుకుంటారు. కానీ ప్రార్థన నీకు నీ కుటుంబానికి మేలు చేసింది గుర్తుపెట్టుకో. ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రార్థన యేసుక్రీస్తు అంటాడు, కొన్ని సైతాను శక్తులను జయించాలంటే, దెయ్యాలు వదిలిపెట్టిపోవాలంటే, స్వస్థత కలగాలంటే, నీకు మేలు జరగాలంటే, నీ ఇంటిలో ఉన్న కీడు పోవాలంటే, నువ్వు బాధపడాలంటే ప్రార్థన ద్వారా మాత్రమే. కానీ ఇది దేని వల్ల కూడా జరగదు. గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన. నేను కొన్ని పనులు చేసేటప్పుడు దేవుని అడుగుతా, ప్రభా ఈ పని చేయమంటావా వద్దా, కనిపెట్టుకొని ప్రభా ఎట్లా చేయాలి, ఏం చేయాలి ఇగో ఎట్లా శోధన, ఎట్లా బాధలు, ఎట్లా కష్టాలు. ప్రార్థన. ఒకసారి దేవుడు చెప్పింది కూడా చేయకుండా, అయ్యో దేవుడు చెప్పింది చేయట్లేదు, నేను దేని కొరకు ఆశపడుతున్నా, ఎన్నోసార్లు నన్ను నేను గద్దించుకునే రోజులు ఉన్నాయి. దేవుడి చిత్తం మన జీవితాలకి ఏం చేయాలి చెప్పండి? దేవుడి చిత్తానికి తల వంచాలి. ప్రార్థన సమస్తమైన వాటి నుంచి విడిపించింది. చెప్పండి, ప్రార్థన ఏం చేసింది? సమస్తమైన కీడుల నుంచి తప్పించింది. ప్రార్థన ద్వారానే సమస్తము సాధ్యం. బాధలు, మన చింతలు, మన బాధలు, మన కష్టాలన్నీ మన మీద పెట్టుకొని అయ్యో నాకెట జరిగింది, నాకేంటి ఎట్లా జరుగుతుంది, నాకేంటి కష్టాలు, నాకేంటి బాధలు. మన మీద పెట్టుకుంటే ఏడవడమే పని, మన మీద పెట్టుకుంటే దుఃఖపడమే పని, మన మీద పెట్టుకుంటే బాధపడమే, దేవుణ్ణి మర్చిపోవడమే. అందుకనే నీ చింత యావత్తు చెప్పండి, నీ చింతలన్నీ ఎవరి మీద వేయాలి? ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. మన చింతలన్నీ యేసుక్రీస్తుని చేరితే, యేసుక్రీస్తుని మొరపెడితే, దేవుని మందిరంలో అడుగు పెడితే చెప్పొచ్చు, నాకు కొన్ని కష్టాలు ఉన్నాయా, నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, నేను రాలేకపోతున్నా, ప్రార్థనలకు రాలేకపోతున్నా చెప్పొచ్చు. సమస్యలు అందరికీ ఉంటాయి. సమస్యలు ఉన్నప్పుడే ఇంకా ఎక్కువగా మొదలుపెట్టాలి. గుర్తుపెట్టు, సమస్యలు ఉన్నప్పుడే ఎక్కువగా ప్రార్థన చేయాలి. కష్టాలు ఉన్నప్పుడే ఎక్కువగా మోకాళ్ళ మీద ఉండాలి. ఇబ్బందులు ఉన్నప్పుడే ఎక్కువగా దేవుడి మీద ఆధారపడాలి. ఎంత శోధన వస్తే అంత ఎక్కువ ప్రార్థనలో గడపాలి. గుర్తుపెట్టుకోవాలి. ఎంత ఇబ్బంది వస్తే అంత ఎక్కువగా ప్రార్థించే వాళ్ళగా నువ్వు నేను ఉండాలి. చింతలన్నీ తీర్చేది, మన సమస్యలను తీర్చేది ఎవరు? మనుషులు కాదు, దేవుడే. చింతలన్నీ ఆయన మీద చెప్పారు చాలాసార్లు. ఒక ఆమె ఏం చేసింది, బుట్ట నిండా మామిడికాయలు పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చింది. బుట్ట నిండా మామిడికాయలు పెట్టుకొని రోడ్డు మీద తెచ్చుకుంది. అయ్యో నేను ఎట్ట మోసుకొని పోవాలి, 4 కిలోమీటర్లు ఉంది దూరం మా ఊరు, ఎట్ట మోసుకొని పోవాలి అంటే అందులోకి ఒక జీపు వచ్చింది. పాపం ఆ జీపు డ్రైవరు ఏమో చూసి జాలిపడమ్మా, రామ్మ ఎక్కించుకున్నా, రామ్మ ఇగో వెనక కూర్చోమ్మా అంటే తట తీసుకొని వెనక కూర్చో. జీపు పోతాను. ఆ జీపు డ్రైవర్ అర్థంలో చూశాడు వెనక, ఎట్లా ఉన్నావా చెప్పండి. ఆ బుట్టని తల మీద పెట్టుకొని కూర్చుంది పిచ్చిది. బుట్టనే చేసింది, తల మీద పెట్టుకొని కూర్చుంది. ఆ డ్రైవర్ కోపం చాపి, ఏందమ్మా నీకేమన్నా పిచ్చా, ఏంటి జీప్ ఎక్కించుకున్నా కదా, ఇంకా తల పుట్ట నీ మీదనే పెట్టుకున్నా, తెచ్చు పక్కన పెట్టు, పిచ్చిదాలు అంటుంది. అయ్యా ఏమో అని నన్నే జీప్లో ఎక్కించా, ఇంకా నా పుట్టనే మాత్రం, ఇంకా నా పుట్టనే పెట్టింది జీప్ మీద. ఏమోలే నువ్వు ఎంతో దయగలిగిన వాడి నన్ను ఎక్కించుకున్నావు, ఇంకా నా పుట్ట బరువు నీ జీప్ మీద పెట్టాను, ఇగో సీటు పాడైంది. నువ్వు నేను కూడా ఎట్లా ఉన్నామంటే చెప్పండి, ఎట్లా ఉన్నావు? ఆ పిచ్చిదాలానే ఉన్నావు, ఆ పిచ్చిలాగానే ఉన్నావు. మన చింతలన్నీ మన నెత్తి మీద పెట్టుకొని ఒక్కొక్క మాడికాయ ఒక్కొక్క శ్రద్ధ కలగాల, పెళ్లిలో ఒక శ్రద్ధ, ఉద్యోగాల ఒక శ్రద్ధ, ఆరోగ్యాల ఒక శ్రద్ధ, ఒక్కొక్క శ్రద్ధ ఒక్కొక్క మాడికాయ అన్ని తల మీద పెట్టుకొని మోస్తా ఉన్నాం. దేవుడు ఏమన్నాడు? మీ చింతలన్నీ నా మీద ఏంటంటే మనమే మోస్తాం. ప్రార్థన ద్వారా సమస్తము చింతలన్నీ దేవుడికి అప్పచెప్పాలి.
చూసుకొని క్లుప్తంగా ముగించుకోండి. ఎస్తేరు 4:12 చదవండి. ఎస్తేరు 4:12, 13, 14. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా మొర్దెకై ఎస్తేరుతో ఇటు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజు ఎదురులో ఉన్నంత మాత్రం చేత యూదులందరికీ నేను తప్పించుకుందామని నీ మనసులో తలంచుకోవద్దు. నీవు ఈ సమయంలో ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న యెడల యూదులకు సహాయమును విడుదల మరొక దిక్కును వచ్చును గాని నీవు నీ తండ్రి ఇంటి వారందరూ నశిస్తారు. నీవు ఈ సమయం బట్టి రాజ్యంలోకి వచ్చినేమో ఆలోచించుకో. ఇస్తేనన్నది మొర్దెకై అన్నాడు, అమ్మా యూదులు చంపుతున్నారమ్మా, రాజుకు చెప్పమ్మా, కాపాడమ్మా, నువ్వు రానివమ్మా. ఇస్తేనన్నది బాబాయ్ బాబాయ్, అంతేగా బాబాయా అన్నా, అన్నే బాబాయ్ లాగా పెంచాడు. అన్నే ఎట్లా పెంచాడు? తండ్రి లాగా పెంచాడు. చెప్పింది బాబాయ్ బాబాయ్ నన్ను రాజుగారు రానియట్లేదు దగ్గరికి. నేను ఎట్లా పోయి చెప్పాను, రాజుగారు రానిట్లా. ఓ రాజుగారు ఎవరికెళ్ళి చెయ్యి ఊపితే వాళ్ళే పోవాలి, ఎవరికెళ్ళి దండం ఊపితే ఆ రోజు ఎంతో మంది ఉంటారు. రాజుగారికి ఉపపత్తులు చాలా మంది ఉంటారు. ఆడుంటారు. రాజుగారు బయటకు వచ్చి ఒక దండ చూపించి ఎవరికెళ్ళి చూపిస్తే వాళ్ళే రాజు నగరంలోకి పోవాలి. ఆ అధ్యాయం మొత్తం చదివితే ఆ మాటలు ఉంటాయి. చదవండి ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు. ఎవరికెళ్ళి దండ చూపిస్తే వాళ్ళే పోవాలి. నాకెళ్ళి దండ చూపి ఎట్లా నేను పోవట్లా, రాజుగారికి నేనంటే చెప్పాను. అప్పుడు మొర్దెకై అంటున్నాడు, అమ్మా యూదులు నశిస్తే యూదుల్లో నువ్వు కూడా ఉన్నావు. యూదుల్లో చెప్పండి, ఎస్తేరు కూడా యూదురాలేగా, ఎస్తేరు కూడా రానివేనంత మాత్రం తప్పించుకోవు. నువ్వు రాని కదా, నేను కోటలో ఉన్నా కదా, నేను అంతస్తులో ఉన్నా కదా, నేను అంతఃపురంలో ఉన్నా కదా, నాకేం కాదులే అని అనుకోవద్దు. యూదులు నశిస్తే నువ్వు కూడా వాళ్ళలో. ఒకవేళ నువ్వు సహాయం చేయకపోయినా సహాయం అనేది వేరొక దిక్కు. నువ్వు కాకపోతే నీ తాత, నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు. ఈరోజు దేవుని చిత్రంలో మనం ఉన్నాం. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే నా గొప్పతనం కాదు, దేవుని గొప్పతనం. ఈరోజు నేను కాకపోతే ఇంకొకరు కాకపోతే దేవుని పని ఆగిద్దా? చెప్పండి, ఆగిద్దా? నేను లేకపోవచ్చాను ఇక్కడ, నువ్వు లేకపోవచ్చావు, లేకపోతే నువ్వు లేకపోవచ్చావు. నేను మందిరంలో అన్ని పనులు చేస్తున్నాగా, నేను లేకపోతే ఎవరు పట్టించుకోరు అని అనుకుంటున్నానేమో. నేనైనా నువ్వైనా ఎవరైనా, నువ్వు కాకపోతే ఇంకొకరు కాకపోతే ఇంకొకరు. దేవుని పని ఆగదు, దేవుని పని ఆగదు. ఈరోజు మనం నిమిత్తం మాత్రమే. దేవుడు మనం నిలబెట్టాడు. దేవుడు ఆడుకున్నంతసేపు ఆడుకుంటాడు, తర్వాత దేవుడు చెప్తాడు. నువ్వు కాకపోతే సహాయం వేరొక దిక్కు, వేరొక. ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, బూడిదలో ఉపవాసం, పట్టాలించుకొని అన్ని బాధల్లో కూడా దేవుడి మీద నమ్మకం ఏమాత్రం కూడా తగ్గల. ఈరోజు నువ్వు నేను కూడా మన జీవితంలో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎన్ని శోధనలు, ఎన్ని ప్రతికూల పరిస్థితులు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, రకరకాలుగా దూషణలు ఎన్ని వచ్చినా కూడా దేవుని మీద నమ్మకం ఉంచుకోవాలి, విశ్వాసం ఉంచుకోవాలి. దేవుడు అంట ఒక్కొక్కరికి ఒక్కొక్క ముళ్ళు పెట్టాడు. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఒక్కొక్కరికి ఒక్కొక్క ముళ్ళు. ఆ రోజు పౌలు గారు కూడా ఒక పెద్ద ముళ్ళు పెట్టాడు. అయ్యా ముళ్ళు తీసేయి. అయినా కానీ నిశ్చయం. అయినా కానీ ఈరోజు నీకు నాకు శోధనలు, సమస్యలు, కష్టాలు వచ్చినాయంటే దేవుడు మనకు ఎందుకు తెస్తున్నాడంటే వాటిల్లో విజయం పొందుతాం. ఇగో నా బిడ్డ, ఇగో ఎంత కష్టమైనా నా కొరకు నిలబడతాడు, సహిస్తాడు. దేవుడు అంట మనకి సహించే కష్టాలే తీసుకొని వస్తాడంట, సహించలేని కష్టాలు తేడు. మొదటి కొరింథీ చివరిగా ముగించుకుందాం. మొదటి కొరింథీ 10వ అధ్యాయం ఎందుకు వచ్చినామంటే 13వ వచనం చదవండి. 13 సాధారణంగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయుడు. అంతేకాదు సహింపగలుగుడు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని నీకు చూపిస్తాడు. శోధనలో జయించే మార్గం, తప్పించుకునే మార్గం నీకు శోధనలో కష్టాలు నీకు సాధ్యమైనవే.
కష్టమైన ఏమి దేవుడు ఇయ్యడు. పౌలు గారి పైన అంటా ఉంటారు, అయ్యా నాకు ముళ్ళు ఉందయ్యా, అది ఉందయ్యా, ఇది ఉందయ్యా, రకరకాలుగా చెప్తారు. అయినా కానీ నీ చిత్తమేనయ్యా, నీ చిత్తమేనయ్యా అంటాడు పౌలు గారు. నువ్వేం చేస్తే అదేనయ్యా. కొన్ని విషయాల్లో ఆయన బలహీనత మనకే ఏం కావాలి చెప్పండి. అయ్యా ఈ అనారోగ్యమే ఒక్కోసారి అనుకుంటాం, అయ్యో నాకేంటి అనారోగ్యం, నాకేంటి. ఆ బాధలే దేవునికి బలంగా ఉపయోగపడాలి. ఆ సమస్యలే దేవునికి బలంగా ఉపయోగపడాలి. దేవుని కొరకు పౌరుషంగా జీవించాలి. సహించగలిగినంత కంటే ఎక్కువ శోధన రానియడు. మన విశ్వాసం నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు దేవుడు నా పక్షాన కార్యం చేస్తాడు. దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు విరోధి? యుద్ధము యెహోవానే. యుద్ధము నాకు ముళ్ళు ఉంది, నాకు బాధ ఉంది, నాకు శోధన ఉంది, నాకు కష్టాలు ఉన్నాయ్యా, నీ మందిరానికి వస్తున్నాయినా నాకే ఎందుకయ్యా ఈ కష్టాలు? కొంతమంది ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తారు. నేనంట, ప్రభా ఈ కష్టం ఇచ్చినందుకు స్తోత్రం, దీని ద్వారా ఏ మేలు నాకు సిద్ధపరిచావు, ఈ కష్టం ద్వారా, ఈ అనారోగ్యం ద్వారా, ఈ బాధ ద్వారా నాకు ఏ మేలు చేస్తున్నావు? పౌలు గారు అదే అంట, నా దేహమందు నా ముళ్ళు నుంచితివి, నా దేహమందు నా ముళ్ళు నుంచితివి, సాతానుని దూతగా నన్ను లాగటం, సాతానుని దూతగా నన్ను లాగటం, వ్యాధి బాధలు బలహీనతలందు, వ్యాధి బాధలు బలహీనతలందు నీ కృపను నాకు దయచేసితివి. ఎప్పుడు వ్యాధి బాధలు బలహీనతలందు నీ కృపను నాకు దయచేసితివి. పొందేతిని ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఏ భూమి అందు, పొందేతిని ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని. శ్రేష్టమైన బోధన, శ్రేష్టమైన ఈవి. మనం అనుకుంటాం కదా, అయ్యో నాకేంటి శిక్ష పడదు, నాకేంటి చెయ్యని నేల నా మీద పడదు, చెయ్యని బాధలు వచ్చినాయి. ఏమో ఆ నింద కూడా, ఆ భావం కూడా నీ మీదకి రాకపోతే ఇంకా ఎక్కువ వచ్చిందేమో శిక్ష, ఆ శిక్ష నుంచి తప్పించడానికి ఈ చిన్న శిక్షనే నీ మీదకి వేసాడేమో దేవుడు. అయ్యో నాకే వచ్చిందామో, నాకే కష్టం వచ్చింది, నా కుటుంబానికే వచ్చింది, అయ్యో నా పిల్లలకే జరిగింది అనుకోవద్దు, చింతపడద్దు. చిన్న శిక్షతో సరిపెట్టాడు దేవుడు. ఒకవేళ ఈ శిక్ష రాకపోతే ఇంకా పెద్ద శిక్ష దేవుడు మరణానికి అప్పచెబుతాడేమో, అంతకంటే పెద్ద శిక్ష లేదు కదా. ఈ చిన్న శిక్షతో తప్పించుకున్నాడు కదా. చిన్న శిక్ష దేవుని స్తుతించాలి. అందుకనే నా దేహమందున ముళ్ళుంచినా సరే అయ్యా ప్రతి శ్రేష్టమైన ఈవిని నీ దగ్గర నుంచి పొందుకున్నాను. విశ్వాసం, నమ్మకం. నడకలు మూసుకున్నాం. ఒక్క నిమిషం సరి చేసుకున్నాం.